గుండు సార్, ఈ కొత్త ఏసీపీ గడు మెంట్లో ఉన్నాడవయ్యా. రేప్ చేసిన కోర్టుకి తీసుకెళ్ళమనుకుంటా ఇక్కడికి తీసుకురమ్మంటాడేంటి? అంటే మీకు కూడా అర్థం కాలేదన్నమాట. సార్ సార్ రేప్ నా లైఫ్లోనే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. నేను నమ్మనురా. ఒక్క మగాడు ఒక ఆడదాన్ని రేప్ చేశాడంటే నేను నమ్మనురా. అరే గన్నుండి నలుగురు మనుషులుండి నేనే చేయలేను, నువ్వు ఒక్కడు వెంట చేస్తావరా? నాకు చెప్పు, అసలు పాసిబిలిటీ ఎక్కడుందిరా? ఓ పక్క కాళ్ళు పట్టుకోవాలి, ఓ పక్క చేతులు పట్టుకోవాలి, ఓ పక్క నోరు నొక్కాలి, కాళ్ళ మధ్యలో తంటున్నావు అదొక టెన్షన్, అరుస్తుందా, కేకలు పెడుతుందా, కోర్టులో కేసులో చెప్పడానికే నాకు సేవలు వస్తుంది. ఇన్ని టెన్షన్లో రేపు ఎట్ట చేస్తారా? మరి రేప్ చేసే వాళ్ళందరూ ఏ పోరా, మగతనం లేని వాళ్ళందరూ అలా చేసామని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు అంతే. కాదు సార్, నేనే చేశాను సార్. వాడు చేశానంటున్నాడు సార్. నేను నమ్మను. ఆ అమ్మాయి నేను ఒక్కనే ఇక్కడే రేప్ చేశాను సార్. ఒక పని చేయరా, ఎలా చేసావో చెప్పు, నిజం కాదో నేను తెలుస్తాను. అది అది చేయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు. నిజంగా చేశాను సార్. ఎక్కడ పెట్టావు? చాటింగ్ లో పెట్టాను సార్. అరే రే చూసావా స్వామి, రేపు కూడా టెక్నాలజీ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పమ్మా. అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చాను సార్. వెనక తలుపు తీసుంది. హాల్లోకి వచ్చాను సార్. హాల్లో అసలు ఎవరూ లేరు. మెల్లగా బెడ్రూమ్ వైపు వెళ్ళాను. లోపలికి చూశాను. అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. ఇంతలో పైనుండి ఏదో శబ్దం వచ్చింది. పైన హాల్లోకి వెళ్ళాను. హాల్లో కూడా ఎవరూ లేరు. బెడ్రూమ్ వైపు చూశాను. బాత్రూంలోంచి వాటర్ సౌండ్ వచ్చింది సార్. నేను తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. డోర్ తెరిచుంది. ఆ అమ్మాయి స్నానం చేస్తాను సార్. తన ఒంటి మీద టవల్ తప్ప ఇంకేమీ లేవు సార్. అబ్బా, అలా చూసి ఆగలేకపోయింది సార్. అంతే కదా మరి. కొంచెం బేడీలు తిన్నా రిలాక్స్ అవుతాడు. మనం ఉన్నాం, రేపు లేదు ఎల్లుండి లేదు. ఏ స్వామి, నువ్వు ఇప్పుడు రేపు చేసావా? భలేవారు సార్ మీరు. సిటీలో రౌడీలు పెట్టే టెన్షన్లకి సొంత పిల్లలతోనే కాపురాలు చేయట్లేదు. మా మొహాలకు రేపులు కూడానా? మనం వేస్ట్ పకోడీలు కానీ నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయి బయటికి రావడం చూసి గోడ పక్కకు తప్పుకున్నాను. వెనక నుండి గట్టిగా పట్టుకున్నాను. అరగబోయింది. నోట్లో కచ్చి కుక్కాను. గింజుకుంటూ విడిపించుకోబోయింది. బలవంతంగా వాటేసుకుని మెట్ల మీదగా కిందకు లాక్కొచ్చాను. లాక్కొచ్చి ఇక్కడే పడేశాను సార్. లేచి పరిగెత్తబోయింది. చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాను సార్. కాళ్ళు రెండు తొక్కు పెట్టాను సార్. తోసేయడానికి ట్రై చేశాను సార్. నేను ఊరుకుంటానా? బలవంతంగా పని కానిచ్చేసాను సార్. ఏం అమ్మాయి అనుకున్నారు సార్? లైఫ్లో ఎంత మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు సార్. దొరికింది, చేసేసాను సార్. సార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా సార్. అమ్మాయిని అంత ఎంజాయ్ చేసావు కదరా, మర్డర్ చేయకుండా ఉంటే మళ్ళీ వాడే పని కదా. మీరు భలేవారు సార్. రేప్ చేసిన తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి పడుకుంటుందా అందరికీ చెప్పేది, అందుకే చంపేశాను సార్. అది నిజమే. తమ్ముడు అలిసిపోయినట్టున్నాడు, మంచి ఇరానీ చాయ్ తాగుదారండి. ఇది తీసుకెళ్ళండి. రే గుండు సార్, ఈ ఏసీపీ గాడు మెంట్లోడు కాదురా, పెద్ద శాడిస్ట్ అదోలా ఉన్నాడు. పద. 6 టీ, 1 షుగర్లెస్. సార్ షుగర్ ఉందా మీకు? నాకు కాదు, నీకు. ముందు నీకు షుగర్ వస్తే ఆ లైఫ్ ఎంజాయ్ చేయలేవు కదా, అందుకు. థ్యాంక్స్ సార్. ఇంకే ఇదొకటి. సార్ వాడు భయపడుతున్నాడు. ఎందుకు తమ్ముడు? ఇదిగో టీ తాగు, షుగర్లెస్. గుచ్చుకుంటా ఉంది, అందుకనే బయట పెట్టాను. నువ్వు కానీ అమ్మా. అవునా? ఆ మధ్యన పేపర్లో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారన్నారు, అది కూడా. అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? 18 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది సార్. చేసేకి తెలిసింది సార్ ఆ అమ్మాయికి 13 ఏళ్ళని. కానీ ఫిగర్ మాత్రం అదిరింది సార్. అవునరా, ఇప్పటికి ఇలాంటి ఎన్ని చేసి ఉంటావు? ఓ 13, 14 చేసి ఉంటాను సార్, అంతగా గుర్తులేదు సార్. చూడండి అయ్యా, ఎన్ని చేశాడో ఇప్పుడు వాడికి గుర్తులేదంట. సరే, టైం అవుతుంది, పద. ఎన్కౌంటర్ రాసేమంటారా? చంపింది ఎవరో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. కాఫీ చాలా బాగుంది, కానీ మీరు చేసే పనులే బాగాలేదు.
కబ్జాలు, మర్డర్లు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు. సూపర్. ఐపీసీలో ఉన్న నేరాలన్నీ చేసేసారు. ఇక ఆపేయండి. ఆపకపోతే నేను ఎవరికైనా చెప్పి చూస్తా, వినకపోతే చంపి చూస్తా. బెదిరిస్తున్నావా? చచా, బెదిరించడం ఎందుకు? చంపుతా. పాపం అసలేనికి షుగరు. బాడీలో ఏ పార్టీకి దెబ్బ తగిలినా ఆ పార్టీ మాత్రమే పోతుంది, కానీ మెడకి తగిలితే నువ్వే పోతావు. చూడండి ఏసీబీ గారు, ఈ స్పీచ్లన్నీ మీ పోలీస్ అకాడమీలో ఉండే లేత పోలీసు వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అర్థమైందా? నీ బాబుకి షుగరు, నీకు పొగరు. ఎక్కువ ఆలోచించుకో, నాకు బోర్ కొడుతుంది. నువ్వు కొంచెం వెనక్కి కూర్చో. రైట్. కాసిం బాయ్కి రైట్ లెఫ్ట్, స్కెచ్ లేయటం లేపేయటం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ నారాయణమూర్తిని భలే చంపేశారే సాక్ష్యాలు లేకుండా. నన్ను చెప్పమంటారా సార్? టైం బాగోపోతే నువ్వే చెప్తావు. ఈ పనులన్నీ మానేస్తే ఉంటారు, లేకపోతే పోతారు. మాలాంటి వాళ్ళు పోతే మీకు పని ఉండదు కదా. అయితే పెద్ద పనే పెట్టావు. పట్టుకోవడం తెలిస్తే చాలా చిన్న పని. నీకు చంపటం ఎలా సరదానో నాకు చెప్పడం అలాగే సరదా. కాకపోతే మీలాగా స్కెచ్లు వేను, సర్వీస్ రివాల్వర్ వాడను. నా పర్సనల్ గన్కి పని పెడతాను. ఓ పని చేద్దాం సార్, ఎవరి పనులు చేసుకుంటాం. రైట్, యు ఆర్ రాంగ్.